హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు కోడికళ్ళ వేపుడు అనే ఒక చిన్న వంటకంతో మేము ముందుకు వస్తున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ముందు నుంచి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఫారెస్ట్ కుకింగ్ కూడా వస్తుంది, ఎందుకంటే మా పోడు భూములు ఫారెస్ట్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా బాగుంటుంది వాతావరణం అనేది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పక ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిప్మంట చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఈ కోడి కాళ్ళని మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళతో కడుక్కుందాం. హర్షిత, ఎప్పుడైనా కాళ్ళు వేపుడు తిన్నావా నువ్వు? ఎందుకు తినలే పిన్ని, చాలాసార్లు తిన్నా. మా డాడీ డైలీ సండే తీసుకొస్తాడు పిన్ని. అవునా? ఈరోజు నేను చేసేది నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి, ఎట్లా వచ్చింది ఏంది అనేది. మంచిగా చెయ్యి మరి. ఫ్రెండ్స్, ఇవి శుభ్రం చేయాలంటే చాలా టైమే పడుతుంది. ఇవి మా అత్తయ్య శుభ్రం చేసి ఇచ్చారు నాకు, ఎందుకంటే ఇవి చాలా టైం పడుతుందని అత్తయ్య తీసుకొని శుభ్రం చేశారు వీటిని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని శుభ్రం చేసుకున్నాం కదా, ఇప్పుడైతే వంట చేసుకుందాం. అయితే ఫస్ట్ పొయ్యి మీద ఈ కడాయి పెట్టేసుకుందాం. పిన్ని, నువ్వు రోజు వంట చేస్తావుగా, నాకు వంట నేర్పియచ్చుగా పిన్ని. నేర్పిస్తా నీకు. నేర్చుకుంటావా నువ్వు కూడా? నేర్చుకుంటా పిన్ని, నేర్పి నాకు కూడా. సరే. ఇప్పుడైతే కళాయిలో నూనె పోసుకున్నాం. ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాం. ఈ కాళ్ళ వేపుడుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి: ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొద్ది కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో అన్ని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది, ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకున్నాం. కొద్దిగా తాలింపులోనే కొద్దిగా కొత్తిమీర. గోదావరి జల్లెలు వచ్చినాయి, తీసుకుంటే బాగుండేది. అవును పిన్ని, కానీ నిన్న కూడా మన అయ్యే కదా. కానీ చేపలు రోజు తినాలనిపిస్తుంది కదా, అందుకే ఈరోజు వెరైటీ కాళ్ళు చేసుకుంటున్నాం కదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం మంచిగా పచ్చివాసన లేకుండా మంచిగా అయింది. ఇందులోకి శుభ్రం చేసుకున్న కాళ్ళు వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులోకి పసుపు వేసుకున్నాం. అలానే ఉప్పు కూడా వేసుకున్నాం. ఏం ఖర్చుతాయి ఇట్లా పేలుతాయి? అవి అట్లనే పేలుతాయి పిన్ని. అవునా? అమ్మో, ఎందుకు బాగుండాలి వేలినట్టు. ఆయిల్లో ఏమైనా వేస్తే వేలుతాయి చూడు. అవును, వెళ్తున్నాయి, అట్లా వెళ్తున్నాయి. నూనె వచ్చి తింటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా వేలుతున్నాయో ఫట్ ఫట్ పట్టుకొని. ఎందుకు బాంబులు వేలిన సౌండ్ వస్తుంది, భయం అవుతుంది. వేడి నూనె వచ్చి ఆడబడుతుందని. దీపావళి గుడి ఈ గిన్నె బాంబులు ఇంత సౌండ్ రా. ఫ్రెండ్స్, ఇవి బాగా పేలడం వల్ల వేరే గిన్నెలకు మారుస్తున్నా. ఎందుకు పేలుతున్నాయి ఏమో తెలియట్లేదు. అంటే నూనె వచ్చి ముఖం మీద పడుతుంది, అందుకని వేరే పెద్ద గిన్నెలో పెడుతున్నాం.
పిన్ని నిజంగా అసలు నీకు వచ్చా పిన్ని? వచ్చా అంటే ఇదే ఫస్ట్ టైం చెప్తాను హర్షిత. అది కూడా యూట్యూబ్ లో వీడియోలు చూసి ఆ వీడియోలు మళ్ళా మీ నాయనమ్మ ఎట్లా చేయాలి ఇవన్నీ అడిగి చేస్తున్నా. కానీ ఇదేందో పేలుతున్నాయి. ఇంత విచిత్రంగా చేస్తాను, తింటే ఏమైతుందో పిన్ని, నాకు భయం ఏం అవుతుంది కాదు, తినాలంటే. మంచిగానే వస్తుందిలే కానీ అసలు ఎందుకు వెళ్తానో తెలియదు. అంటే గిన్నె ప్రాబ్లమో ఏంటో తెలియదు. ఫ్రెండ్స్ ఇవి ఎందుకు ఇట్లా వెళ్తున్నాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అవ్వేకులా పొడుము అల్లం కదనే ఫ్రెండ్స్. ఇవి పేలుతున్నాయని నేను గంటతో తిప్పట్లేదు, ఇట్లా మూత పెట్టేశాను. ఇట్లా మూతతోనే ఇట్లా అదేంటి చేపల కర్రీ ఎట్లా అంటామో అట్లా అందామని అనుకుంటున్నా. మూత తీస్తే పేలుతున్నాయి. ఫ్రై అవుతున్నాయి కాకపోతే పేలుతున్నాయి. స్మెల్ మాత్రం మస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోకి కారం వేస్తున్నాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం, ఎందుకంటే ఇప్పుడే కారం వేసుకున్నా కదా, కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అయితే ఫైనల్ గా మసాలా వేసేసుకుందాం. ఇది గరం మసాలా, ఇది ధనియాల పొడి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. వీటిని అయితే ఇప్పుడు ప్లేట్లోకి వడ్డించుకుందాం. ఇవి టేస్ట్ ఎలా వచ్చాయో తిని చూసి చెప్తాను. ఓకే పిన్ని ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది తెలుసా? KFC చికెన్ ఉంటది కదా, అట్లా కనిపిస్తుంది పిన్ని కదా, సేమ్ అట్లానే ఉంది. టేస్ట్ చేద్దాం. లెమన్ పిండుకో కావాలంటే. లెమన్ పిండుకొని తింటుంటే మస్తు బాగుంది. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పిన్ని మన ఫారెస్ట్ లో కూడా మంచి మంచి వీడియోస్ చేసుకుందాం పిన్ని, కుకింగ్ వీడియోస్. మంచి మంచి వీడియోస్. మళ్ళీ మన పోడి చేనులలో మంచలు కూడా ఉన్నాయి, మంచిగా మంచల మీద ఒక రోజు నైట్ క్యాంపింగ్ కూడా చేసి చూద్దాం ఎట్లా వస్తుంది అసలు. ఆ రోజు మనం అక్కడ ఎట్లా స్టే చేస్తాం అనేది కూడా మన వాళ్ళకి చేసి చూపిద్దాం పిన్ని. అప్పుడు మనం వనభోజనాలకు పోయినాం కదా, అప్పుడు చూడు అక్కడే అన్నం కూర వండుకొని అందరం కలిసి తింటే ఎంత బాగుంది. అప్పుడు కూడా మస్తు ఉండే కదా పిన్ని, మంచిగా చేసుకొని తిందాం, మంచి మంచి వీడియోస్ చూపిద్దాం. మంచి వీడియోస్ చేద్దాం. ఎక్కువ అయితే నాన్ వెజ్, ఆ లొకేషన్ లో నాన్ వెజ్ తింటాం. నాన్ వెజ్ లవర్స్ గా పిన్ని. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా ముందు ముందు ఇంతకంటే మంచి వీడియోలు రాబోతున్నాయి, వస్తున్నాయి కూడా. థ్యాంక్ యూ, బాయ్.